నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వతంత్ర ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుపై మంతనాలు. పాత బస్తీకి మెట్రో లైన్ శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు బీజేపీ సీఈసీ సమావేశం. తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు. ఇవేనా చివరి ఎన్నికలు? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న కొడాలి. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి సందడి. భక్తజనంతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల పొత్తుపై ఇవాళ క్లారిటీ రానుంది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా రాత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లతో చర్చలు జరిపారు. నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు సాగాయి. సీట్ల సర్దుబాటుపై గంటన్నర పాటు చర్చించారు. రాత్రి 10:30 నుంచి 12 గంటల వరకు చర్చలు కొనసాగాయి. మరోవైపు రాష్ట్రంలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించడం, ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం కూడా పూర్తయింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే ప్రస్తుతం కసరత్తు జరిగినట్లు సమాచారం. బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 6 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకు మించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్లు తెలుస్తుంది. ఇవాళ మరో దఫా సమావేశం కానున్నారని తెలుస్తుంది. మొత్తానికి ఎన్డీఏలో టీడీపీ చేరిక ఖరారైనట్లే కనిపిస్తుంది. ఇక ఇదంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. చెప్పండి రవిచంద్ర. మాధురి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయాల్లో ఆసక్తి అయితే కనిపిస్తా ఉంది. హడావుడిగా ఢిల్లీ వెళ్లి రాత్రి దాదాపు 2 గంటల పాటు బీజేపీ పెద్దలు అమిత్ షాతో, అదేవిధంగా నడ్డాతో సుదీర్ఘంగా కూటమిలో చేరడం, అదేవిధంగా పొత్తులపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపుగా ఎన్డీఏలో చేరేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేస్తూ క్లియరెన్స్ ఇచ్చినట్లు కూడా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి అర్థమవుతా ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు కలిసి పోటీ చేయాలి, ఏ సీట్లు పోటీ చేయాలనే దానిపై మాత్రమే ప్రస్తుతం కసరత్తు నడుస్తుంది. అయితే బీజేపీ 10 ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలపై మీ ఇష్టం వచ్చినట్టు సంఖ్య ఇవ్వచ్చు, ఎంపీలు మాత్రం 10 ఇవ్వాలి, మొత్తం దేశంలో 370 ఎంపీలు గెలిపే లక్ష్యంగా పెట్టుకున్నాము అని బీజేపీ పెద్దలు చంద్రబాబు వద్ద ప్రతిపాదించడం, చంద్రబాబు కూటమిలో ప్రతి సీటు గెలవాలి, ఏ సీటు కోల్పోకూడదని, గెలుపుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 ఎంపీ 6 అసెంబ్లీ పోటీ చేయాలని ప్రతిపాదించినట్లు చెప్తున్నాడు. మధ్య మార్గంగా 5 నుండి 6 ఎంపీలు, అదేవిధంగా ఒక 9 ఎమ్మెల్యే స్థానాలతో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తు సెట్ అవుతుందని అయితే
పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇవి ఈరోజు సాయంత్రానికి అది లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఏపీ సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. బలమైన కాపు నేతలని పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ముద్రగడికి వైసీపీ తీర్థం ఇచ్చేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మరో కీలక నేత వంగవీటి రాధాను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు రాయబారాలు పంపుతున్నారు సీఎం జగన్. ఎన్నికల నాటికి వీలైనంత మంది కాపు నాయకులను స్వాగతించే పనిలో ఉన్నారు సీఎం జగన్. ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం మొదటి నుంచి కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 20% ఓటు బ్యాంకు ఉన్న ఆ సామాజిక వర్గం ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైసీపీ వైపు మొగ్గు చూపింది. దీంతో వైసీపీ మెజారిటీ స్థానాలు సాధించింది. ఇక సీఎం జగన్ కూడా వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపులకు ప్రభుత్వంలోనూ పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అయితే తాజాగా కాపు సామాజిక వర్గం వైసీపీకి దూరమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ సామాజిక వర్గం నేత. దీంతో ఈసారి మెజారిటీ కాపులు పవన్తో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపులను పెద్దగా పట్టించుకోవడం లేదని, పదవులిచ్చినా అధికారాలు సీఎం జగన్ తన దగ్గరే పెట్టుకున్నారనే విమర్శలున్నాయి. అదీకాక పవన్ కళ్యాణ్పై వైసీపీ అధినేత జగన్ మొదలు ఆ పార్టీలోని కాపు నేతల వరకు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు వైసీపీకి కాపులను దూరం చేశాయనే వాదన వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వైసీపీలోని కాపు నేతలను టార్గెట్ చేయడం ఒక ఎత్తైతే, తాజాగా పవన్ చంద్రబాబు ఎన్నికల పొత్తు మరో ఎత్తు. 2014 ఎన్నికల్లో పవన్ చంద్రబాబుకు మద్దతివ్వడంతో ఆ ఎన్నికల్లో మెజారిటీ కాపు సామాజిక వర్గం టీడీపీకి అండగా నిలవడంతో ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీ 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. గత ఎన్నికల్లో జనసేన ఇతర పార్టీలతో కలిసి పనిచేసినా ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓటమి చెందారు. దీంతో ఈసారి కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కు అండగా ఉండాలని భావిస్తోంది. ఫలితంగా మరోసారి పవన్ చంద్రబాబు కాంబినేషన్తో ఎన్నికలకు వస్తే తమ విజయ అవకాశాలు దెబ్బతింటాయేమో అని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం పవన్ వైపు వెళ్లకుండా ఉండేందుకే ముందస్తు చర్యలు చేపట్టింది వైసీపీ. చంద్రబాబు హయాంలో కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు. ఆ సమయంలో వైసీపీ ముద్రగడకు అండగా నిలిచింది. తాజాగా ముద్రగడని వైసీపీలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ కూడా పార్టీలో చేరేందుకు అంగీకరించారు. ముద్రగడ వైసీపీలో చేరితే ఆయనకు సముచిత స్థానమిస్తామని వైసీపీ చెబుతోంది. కాపు సామాజిక వర్గంలో వంగవీటి రంగాకు మంచి క్రేజ్ ఉంది. ఆయన తనయుడు వంగవీటి రాధాకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులున్నారు. గతంలో వంగవీటి రాధ వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. అయితే గత ఎన్నికల ముందు రాధ వైసీపీకి గుడ్ బై చెప్పారు. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో జగన్మోహన్ రెడ్డికి వంగవీటి రాధాకి మధ్య విభేదాలొచ్చాయి. దీంతో రాధ తెలుగుదేశం పార్టీలో చేరారు. త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ వంగవీటి రాధాని టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాధా వైసీపీలో చేరితే మచిలీపట్నం ఎంపీ సీట్ ఇచ్చే యోచనలో ఉన్నారు సీఎం జగన్. రాధాకి సన్నిహితంగా ఉండే మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ద్వారా ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్ తాజాగా వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో జగన్ విజయానికి కృషి చేస్తానని చెప్తున్నారు. అలాగే మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ను సైతం వైసీపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ముద్రగడ వైసీపీలో చేరేందుకు రెడీ అయినా వంగవీటి రాధ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. జగన్ కాపు నాయకులను ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ కాదని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ పార్టీలో ఎమ్మెల్యేలకు కనీస గౌరవం లేదన్నారు. మొన్నటిదాకా అందరూ తనకు సలహాలిచ్చారని, ఇప్పుడు వారంతా వైసీపీలో చేరిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రంతో మంచి బంధాలు ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజా సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. తెలుగు జాతిని సొంత కుటుంబంగా భావించారని, అందుకే అన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పోలీసులు కూడా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, అలా జరగని పక్షంలో టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మనుషులకి మీరు ఊడిగం చేస్తా ఉన్నారు. ఇది మారాలి. 2024కి ఇది మారాలి. ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు. అతన్ని తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అతన్ని మనం ఎన్ని వర్బల్ డయరీ అంటాం. మనం ఎన్ని తిట్టినా ఎన్ని అనుకున్నా చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదు. మీరు మీ స్థాయిల్లో మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది. మనం నా దగ్గర గుండెలు చించుకొని వీరంగాలు చేస్తే సరిపోదు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను. నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు జరుచుకోను, జబ్బలు జరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను. జగన్లాగా అవసరమైనప్పుడు నిలబడతాం అంతే. పంచి డైలాగులు మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తే నోరు తిరగదు వీళ్ళకి. వీళ్ళు పంచి డైలాగులు నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది. నాకు పెద్ద పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడట్లా. అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను. మన వాళ్ళందరూ మన తెలుగు జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను. నేను తగ్గున్నాను యాక్చువల్గా. మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదు నాకు. అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను. ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా. అక్కడ నేనే సన్నాయి నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే మన ఆరణి శ్రీనివాసులు గారు వ్యధతో బయటకు వచ్చాడు. ఈ రోజున వైసీపీ ప్రజాస్వామ్యంలో నువ్వు బతకనివ్వాలి కదా. ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా. రాయలసీమ నుంచి ప్రతిసారి 2008లో ఉండింది తెగింపు. 2008లో నేను తెగింపు చూశాను ఆ రోజున. 2024 వచ్చేటప్పటికి అందరూ భయపడుతూ ఉన్నారు. ఆ భయం అనే ఇనప తెరల్ని పగలగొట్టుకొని ఈ రోజున శ్రీనివాసులు గారు వచ్చారు. మనం గనుక జగన్ గుంపు నుంచి కనుక మనం రక్షించుకోకపోతే మన బిడ్డల్ని ఎవరు కాపాడలేరు. పొద్దున్న లేస్తే చాలామంది సన్నాసుల చేత మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అవన్నీ ఒకటే అడగాలనిపిస్తాయి. మీరు కొడితేనే దెబ్బ, మేము కొడితే మీకు దెబ్బ తగలదా? మీరు కొడితేనే మా ఒంట్లో నుంచి రక్తం వస్తుందా? మేము కొడితే మీ ఒంట్లో నుంచి రక్తం రాదా? మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా? మేము కొడితే ఎముకలు కాళ్ళు కీళ్ళు ఇరగవా? మీకు ఇరుగుతుంది. ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధ హస్తాలను ఆలోచించండి ఒకసారి. ఏపీలో 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 300 మంది బీసీలను ఏకంగా హత్య చేశారని తెలిపారు. బీసీలకు రావాల్సిన 25,000 కోట్లను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నామని తెలిపారు. బీసీలకు స్వయం ఉపాధి కోసం 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆదరణ పథకం కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టి పనిముట్లు అందజేశామని లోకేష్ తెలిపారు. ప్రశ్నించాలనుకుంటున్నా. ఎన్నికల ముందల బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు. ఈ రోజు ఏకంగా బీసీ సోదరులు వెన్నముక్క విరగొట్టాడు ఈ సైకో జగన్. నేను ఈ సభాముఖంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నా. 26,000 మంది పైన బీసీల పైన దొంగ కేసులు పెట్టావు నువ్వు. 300 బీసీల్ని ఏకంగా హత్య చేశారు. ఇదేనా నువ్వు మా బీసీలకు ఇచ్చే గౌరవం? బీసీ సోదరులందరికీ తెలుపుతున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. మీ పైన దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. మనం చూసాం ఒక అమర్నాథ్ గౌడ్ని, నందం సుబ్బయ్య గారిని, చంద్రయ్య గారిని, జాలయ్య గారి లాంటి అనేక మంది బీసీల్ని ఈ ప్రభుత్వం హత్య చేసింది. అంతేకాదు బీసీలకి రావాల్సిన 25,000 కోట్ల రూపాయలు ఏకంగా తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించింది ఈ ప్రభుత్వం. బీసీ సోదరుల గొంతు కూడా విన్నాను. అందుకే జై హో బీసీలో ఒక అద్భుతమైన డిక్లరేషన్ మీకు ఇస్తాం జరిగింది. చిన్న క్విజ్ రెడీనా? బాబాయిని లేపేసింది ఎవరు? మొదటి ఆప్షన్ జగన్ రెడ్డి, రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి,
మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, నాలుగో ఆప్షన్ పైన ముగ్గురు. చేతులెత్తి చూపించండి. నాలుగో ఆప్షన్. ఆనాడు హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టినట్టు చూపించి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది. కానీ ఈరోజు నిజం బయటకు వచ్చింది. సొంత చెల్లి సునీత గారు ఈరోజు బయటకు వచ్చి నిజాలు మొత్తం ప్రపంచానికి చెప్పే పరిస్థితి. హంతకులు పాలకులయ్యారని ఆమె చెప్పింది. అంతేకాదు ఏకంగా సొంత అన్నకి ఓటేయదని పిలిపించింది సునీత గారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ని ఓడించాలని చెప్పిన వ్యక్తి సొంత చెల్లి సునీత గారు. సునీతమ్మ అడిగింది, ఆమెకు న్యాయం జరగాలని కోరింది. వాళ్ళ తండ్రిని చంపేసే పైన దర్యాప్తు చేయాలి, జైలుకి పంపించాలని కోరింది. ఆ అమ్మకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు తల్లి, మా ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు ఎవరి వైపు ఉంటారు? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారా? ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారా? ఎవరి హయాంలో బీసీలకు ఎక్కువ ప్రయోజనం కలిగింది? బీసీ ఛాంపియన్లు మేమంటే మేమే అంటున్న వైసీపీ టీడీపీల్లో బీసీలు నమ్మేది ఎవరిని? ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తుంటే, తాజాగా తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ అంటూ వారిపై వరాలు జల్లు కురిపిస్తుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు బీసీ ఎజెండాను తెరపైకి తీసుకొచ్చాయి. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలు ఎవరి వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలలోని అన్ని వర్గాల వారీగా కేబినెట్లో మంత్రి పదవులు కేటాయించింది. మొదటి కేబినెట్లో 6 బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన వైసీపీ రెండో కేబినెట్లోనూ బీసీలకు మరింత పెద్దపీట వేసింది. అంతేకాక శాసనసభ స్పీకర్ వంటి కీలకమైన పదవిని సైతం బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టింది. అలాగే బీసీ సామాజిక వర్గాల వారీగా దాదాపు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆయా సామాజిక వర్గాల వారికి పదవులను కట్టబెట్టింది అధికార వైసీపీ. ఇక అటు రాజ్యసభ ఎన్నికల్లోనూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు వంటి బీసీ నేతలను రాజ్యసభకు పంపించింది. శాసనమండలిలో సైతం బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వారిని ఎమ్మెల్సీలుగా చేసింది. 2024 ఎన్నికల్లోనూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ మార్పుల చేర్పుల జాబితాలో సైతం బీసీ సామాజిక వర్గాలకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సైతం వచ్చే ఎన్నికల్లో బీసీలను పోటీలోకి దింపుతున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన కూటమి సైతం వచ్చే ఎన్నికల్లో బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీ సామాజిక వర్గం ఆ పార్టీకి అండగా ఉంటూ వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం బీసీలు వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. దీంతో తిరిగి బీసీలను హక్కున చేర్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా బీసీ డిక్లరేషన్ పేరుతో మంగళగిరి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తామంటూ ప్రకటించారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ప్రత్యేకంగా 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. చట్టబద్ధంగా బీసీ కులగణన చేయడంతో పాటు చంద్రన్న బీమా కింద 10 లక్షల ఆర్థిక సాయం, అలాగే బీసీ పిల్లల వివాహాలకు ఆర్థిక సాయం వంటి పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు బీసీలంటే వీళ్లకు పల్లకీల మోసే బోయిలు అనుకుంటున్నారు. కాదని నిరూపించాల్సిన అవసరం ఉంది. బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ సొసైటీ అని నిరూపించుకుంటామని జై హో బీసీ. 40
మీ రుణం తీర్చుకోవడానికి 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం. మన ప్రభుత్వం వస్తానే, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. సబ్ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది. ప్రతిపక్షంలో ఇలా హామీలు ఇచ్చే చంద్రబాబు అధికారంలో ఉండగా బీసీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నాయి బ్రాహ్మణులు చంద్రబాబును కలిసిన సందర్భంలో వారి తోకలు కత్తిరిస్తానంటూ ముఖ్యమంత్రి హోదాలో వారిని బెదిరించిన తీరు అప్పట్లో రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు వ్యాఖ్యల ప్రభావం ఆ ఎన్నికల్లో బీసీలు టీడీపీకి దూరం కావడానికి ప్రధాన కారణమనే విమర్శ కూడా ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలను మచ్చిక చేసుకునేందుకు చంద్రబాబు రకరకాల హామీలు ఇస్తున్నారు. అయితే ఆ హామీలను బీసీ సామాజిక వర్గం ఎంతవరకు నమ్ముతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాటలు చెప్తుండేవాడే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు అనౌన్స్ చేయడమే తప్ప, స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు సామాజికంగా ఎదగాలని వారికి అవసరమైన రాజ్యాధికారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆయనేమి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాజకీయాల్లోకి. నేను రాజకీయాల్లో తరువాత ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కలిసి. 40 సంవత్సరాలు రాజకీయాల్లో అతని భావజాలం మీరు చూస్తే ఏనాడు అతను రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదని మీకు మనం చేస్తుంది. మరి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. చూడండి, మరి రాజ్యసభకి 4 బ్యాక్వర్డ్ క్లాసెస్ని పంపించాడు. మొదట ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 4 పంపించాడు బ్యాక్వర్డ్ క్లాస్ని రాజ్యసభకి, అత్యున్నతమైనటువంటి సభకి. చంద్రబాబు ఎన్నికలకు ముందు బీసీలను ఆదుకుంటామంటూ బీసీ డిక్లరేషన్ ప్రకటించడంపై అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు 40 ఏళ్లలో ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించారా అంటూ మంత్రి ధర్మాన ప్రశ్నించారు. కేవలం ధనవంతులకు మాత్రమే చంద్రబాబు రాజ్యసభ సీట్లు ఇస్తారంటూ ఆయన విమర్శించారు. చంద్రబాబు బీసీ డిక్లరేషన్ కాపీ వేస్ట్ అంటూ మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో 142 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదంటూ ఆయన దుమ్మెత్తిపోశారు. వైసీపీ బీసీల కోసం ఎంతో చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఆ పార్టీలోని బీసీ నేతలు జగన్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే పార్థసారథి, మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, జంగా కృష్ణమూర్తి వంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బీసీలు టీడీపీ, వైసీపీలలో ఎవరి వైపు ఉంటారనేది త్వరలో తేలిపోనున్నదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి విషయంలో వైసీపీ తన వ్యూహం మార్చింది. అనూహ్యంగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పేరును ప్రకటించింది. ఈ విషయాన్ని మచిలీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని స్వయంగా వెల్లడించారు. బందరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సింహాద్రి చంద్రశేఖర్ను సీఎం జగన్ కోరారని, పోటీ చేసేందుకు ఆయన అంగీకరించారని పేర్ని నాని చెప్పారు. వైద్యుడిగా చంద్రశేఖర్ చాలా సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నారని, మచిలీపట్నం ప్రాంతానికి బాగా సుపరిచితులని ఆయన అన్నారు. మచిలీపట్నం పార్లమెంటు ప్రజలకి సేవ చేయడానికి, అంటే ఇంత ఉన్నతమైన చదువులు చదువుకుని 35 ఏళ్ల పాటు ప్రజలకి వైద్య వృత్తి ద్వారా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు వచ్చినందుకు మేమంతా కూడా ఆనందపడుతున్నాం. ఒక మంచి అభ్యర్థిని పార్లమెంటుకి పోటీ చేయడానికి, అలాగే మేము వెళ్ళి మాతో పాటు ఎమ్మెల్యే ఓటు మాకు, అలాగే ఎంపీ ఓటు పలానా ఆయనకి చంద్రశేఖర్ గారికి వేయమని అడగటానికి కూడా మాకు కూడా ఉత్సాహం వచ్చేట్టు, 7 ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఉత్సాహం వచ్చేట్టుగా మంచి అభ్యర్థిని, ఇమేజ్ ఉన్నటువంటి అభ్యర్థిని, ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అభ్యర్థి. గులాబీ పార్టీ అధికార పార్టీతో డి అంటే డి అంటుంది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. మాజీ మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, హరీష్ రావు. రేవంత్కు ధైర్యం ఉంటే మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు కేటీఆర్. చేస్తే మానవ బాంబులైతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు తెలియక అడుగుతా.
జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కథలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకుడు. అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా? ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది, ఆ ఊగిపోవుడు ఏంది ఆవేశంతో? ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నీ కూల్చేది, నీ పక్కనున్న బాంబులే. నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు. చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్లు నిక్షేపంలాగా ఉండాలి, 5 ఏళ్లు ఉండాలి. నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చెయ్యాలనే డిమాండ్ చేస్తున్నాం, చెయ్యాలనే కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారి భాష కూడా ఒక రకంగా తనను తాను తక్కువ చేసుకుంటున్నాడు. ఎందుకంటే పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అని అంటున్నాడు. పేగులు మెడలు వేసుకొని ఎవరు తిరుగుతారా? మనుషులు తిరుగుతారా? రాక్షసులు తిరుగుతారా? ఎవరు తిరుగుతారు? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి భాషన ఇది? పడిగట్టు పదాలతోనో పరుష పదజాలంతో పాలన చేస్తా అంటే కుదరదు. నీ పౌరుషాన్ని పాలనలో చూపించు, ప్రగతిని పరుగులు పెట్టించు, అంతే తప్ప ఇంకా నువ్వేదో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. మేము ఒకటే కోరుతున్నాం, నిజంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వల్గారిటీ కాదు, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే మాకంటే బాగా పనిచేయి. కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించంతో చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతిసారి నా హైట్ గురించి కూడా మాట్లాడుతుంటాడు, నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా? నాకు మాట్లాడరాకనే ఏంది? బేసికలీ నేను ఆయనలాగా కుసంస్కారంగా నేను మాట్లాడలేదు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఒక నేరపూరితమైనటువంటి భాష మాట్లాడడం, మానవ బాంబులు అవుతామని చెప్పడం, మానవ బాంబులు అవుతారని చెప్పడం, ఒక విధ్వంసాన్ని, అరాచకత్వాన్ని, టెర్రరిజాన్ని ప్రోత్సహించేటువంటి విధంగా రాజ్యాంగ విధులు నిర్వహించేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడడమే ఆ సీటుకు తగకపోగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా ఈ వ్యాఖ్యల్ని స్వీకరించాలి, పరిగణలోకి స్వీకరించి విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి పదజాలం, భాష. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి మీద ఆయన నిన్న మహబూబ్నగర్లో వాడినటువంటి పదజాలం అంతా కూడా, ఆ భాష అంతా కూడా ఉన్మాద భాష. ఒక దిక్కేమో వాళ్ళ నాయకుడు అని చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ, మరి వాళ్ళ నాయకుడిని నిజంగా నాయకుడిగా పరిగణిస్తుందా లేదా తెలియదు. రాహుల్ గాంధీ గారేమో దేశమంతా పర్యటన చేసుకుంటూ ప్రేమను ఉద్బోధిస్తున్నాడు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు తప్ప విద్వేషం ఉండొద్దు అని చెప్తున్నాడు. మేము విద్వేష రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్తున్నాడు. అభిప్రాయ భేదాలుంటే ప్రేమని మంచాలు తప్ప విద్వేషాన్ని రెచ్చగొట్టదని చెప్తున్నాడు. బీఆర్ఎస్ అవినీతిలో కేంద్రానికి కూడా వాటా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎలా రుణం ఇచ్చిందని ప్రశ్నించారు. కమిషన్ల కోసం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించారని అన్నారు. రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియ జరిగిందని తెలిపారు. దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ తీసుకురాలేని అనుమతులను సీఎం రేవంత్ రెడ్డి తెచ్చారని చెప్పారు. కేటీఆర్ను సీఎం చేసేందుకు కేసీఆర్, మోదీ ముందుకెళ్లారు, మోకలేరని ఆరోపించారు. అందిన కాడికి దోచుకోవడమే బీఆర్ఎస్ విధానమని జీవన్ రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారు ఏదైతుందో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అని చెప్పని మాట్లాడడం ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. అంటే వాస్తవంగా నిజంగానే తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అంటూ జరిగిందని చెప్పంటే అది గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు తాకట్టు పెట్టిందని చెప్పి అంటున్నా. ఇవాళ ఎప్పుడైతే మిషన్ భగీరథ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తే అప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ఏదైతుందో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సమస్యలు, డిమాండ్స్ ఏంటి అని అంటే హమ్కు కుచ్ నే చాహియే సిర్ఫ్. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో ఆయన నిర్దోషి అని బాంబే హైకోర్టు 2 రోజుల క్రితం తీర్పునిచ్చింది. మహారాష్ట్ర పోలీసులు 2014లో సాయిబాబాను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద ఛార్జిషీట్ నమోదు చేశారు.
2017లో గచ్చిరోలి జిల్లా సెక్షన్స్ రోడ్ తీర్పు ఇస్తూ సాయిబాబాతో పాటు మరో 5గురికి జీవిత ఖైదు విధించింది. ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించిన వారిలో ఒకరు జైల్లోనే మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కూడా సాయిబాబా కోల్పోయారు. అయితే ఆ తీర్పుపై సాయిబాబా అప్పీలుకి వెళ్లారు. యూఏపీఏ కేసులో నియమ నిబంధనలు పోలీసులు సరిగా పాటించలేదంటూ బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది. ఆ తరువాత మహారాష్ట్ర సర్కార్ ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. దీంతో సాయిబాబా విడుదలపై అప్పట్లో స్టే పడింది. సాయిబాబా కేసును తిరిగి వినాలంటూ బాంబే హైకోర్టుకు సూచించింది. విచారించిన బాంబే హైకోర్టు సాయిబాబా సహా మొత్తం 6గురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో 10 ఏళ్ల కఠిన కారాగారం నుంచి ప్రొఫెసర్కు విముక్తి లభించింది. కాగా సాయిబాబాతో పాటు సహా ఖైదీలుగా ఉన్న జర్నలిస్ట్ ప్రశాంత్ రాజీ, జేఎన్యూ పరిశోధక విద్యార్థి హేమ్ మిత్రా సైతం ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. 10 ఏళ్ల కాలంలో ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, హక్కుల కార్యకర్తలు ఎన్నో ఆందోళనలు కూడా చేశారు. దేశంలోనే గ్రీన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరు నగరం తీవ్ర దాహార్తితో అల్లాడుతుంది. ఎన్నడూ లేని విధంగా తాగునీటి కష్టాలతో ఐటీ సిటీ కటకటలాడుతుంది. చెరువులు, కుంటలు, బోరుబావులన్నీ అడుగంటిపోయాయి. మార్చి మొదటి వారంలోనే పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ముందు ముందు ఇంకెంత భయానక పరిస్థితులు ఉంటాయో ఊహించుకోవచ్చు. స్వయానా రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంట్లోనే తాగునీటి ఇబ్బందులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇంట్లో ఉన్న బోరుబావి పనిచేయట్లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సామాన్యుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని, కనీసం తాకేందుకు నీళ్లు దొరకకపోవడంతో గొంతెండుతుందన్నారు. కొందామంటే కొనే పరిస్థితి లేకపోవడంతో మధ్యతరగతి ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇక బెంగళూరు నగరంలోని ఓ హౌసింగ్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. నీటిని వృధా చేస్తే 5,000 రూపాయలు ఫైన్ వేస్తామని ప్రకటించింది. దీన్ని బట్టి చెప్పొచ్చు బెంగళూరులో తాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేయచ్చు. ఓవైపు నీళ్లు లేక ఇంకోవైపు కొందామనుకుంటే దొరకని పరిస్థితి. ఇక సాహసం చేసి నీళ్ల ట్యాంకర్ రప్పించుకుందామంటే ఇదే అదునుగా అమాంతంగా ధరలు పెంచేశారు. ఒకేసారి 1000కి దొరికే ట్యాంకర్ 2000కు పెంచేశారు. ఇలా అధిక ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ నీటి సంక్షోభం పొలిటికల్ వైపు మలుపు తిరిగింది. గత బీజేపీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ నీటి సంక్షోభం తలెత్తిందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలపై బీజేపీ కూడా తీవ్రంగానే స్పందించింది. వారం రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. తాజా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్యల పరిష్కారం కోసం హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూములు, ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని కరువు పరిస్థితులను పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో టాస్క్ ఫోర్సులు ఏర్పాటయ్యాయి. 223 తాలూకాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. 219 తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. బెంగళూరు అర్బన్ జిల్లాలోని 1193 వార్డులతో పాటు కర్ణాటక వ్యాప్తంగా 7082 గ్రామాలు రాబోయే నెలలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇక అక్రమ వాటర్ ట్యాంకర్ కార్యకలాపాలపై బెంగళూరు నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది. బెంగళూరు నగరానికి నీటిని సరఫరా చేయడానికి 200 ప్రైవేట్ ట్యాంకర్లు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నిమగ్నమై ఉన్నాయి. దీంతో బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ దయానంద ట్యాంకర్లకు రేట్లు నిర్ణయించారు.